వరలక్ష్మి అయితే తను చేసిన ఫుడ్‌ని అయితే ఆటోలో తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో కొంతమంది రౌడీలు ఆ ఆటోని ఆపి అందులో ఉన్న ఫుడ్‌ని మొత్తం తీసుకొని అయితే వ్యాన్‌లో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అయ్యో! ఎవరు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు ఏవి పట్టించుకోకుండా అయితే ఆ ఫుడ్ మొత్తాన్ని తీసుకొని అయితే వ్యాన్‌లో వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన వరలక్ష్మి అయితే వాళ్ళని ఆపలేక చాలా బాధపడుతూ అయితే ఉంటుంది. ఇంతలో ఇంటికి వచ్చి సోఫాలో అయితే కూర్చొని ఉంటుంది. విష్ణు కూడా పేపర్ చదువుతూ అయితే ఆ సోఫాలో కూర్చొని ఆ పేపర్‌ని చదువుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అయితే వాళ్ళ చెల్లి వచ్చి, "ఏంటక్కా ఇలా కూర్చున్నావు? ఎందుకు ఇంత బాధపడుతున్నావు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే, "అక్క ఫుడ్ కాంట్రాక్ట్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సింది కదా! ఎందుకు వదిలేసావు వాళ్ళని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మికైతే చాలా కోపం వచ్చేసి కంప్లెయింట్ ఇవ్వాలంటే ముందు ఈ విష్ణు గారి మీదే కంప్లెయింట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సోఫా మీద నుండి అయితే నించొని ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం అవును అదంతా చేయించింది ఈ విష్ణు గారే. నాకు తెలుసు ఇదంతా చేయించింది ఈ విష్ణు గారే. నేను బాగుండడం చూసి ఓర్వలేక ఇదంతా చేశారు ఇతనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి నన్నంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అలా అనడం చూసి పిల్లలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నాన్న ఇదంతా చేయించాడా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.